గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వరద చుట్టుముట్టడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. గోదావరికి వరద పోటెత్తుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి ఉధృతి ఖమ్మం జిల్లా ఏజెన్సీని కకావికలం చేస్తోంది. కూనవరం, భద్రాచలం, చింతూరు, వెంకటాపురం, చర్ల మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలోని 123 గ్రామాలు వరద ముంపు బారిన పడగా వాజేడు మండలంలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 3480 మంది బాధితులను తరలించారు. భద్రాచలం డివిజన్లోని 8 మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం అంధకారంలో మగ్గిపోతున్నారు. వరద కారణంగా జిల్లాలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంకటాపురం మండలంలోని 12 గ్రామాలు, చర్ల మండలంలో 13, కూనవరం మండలంలో 3, బీఆర్పురం మండలంలోని 27 గ్రామాల్ని వరద నీరు చుట్టుముట్టింది. వెంకటాపురం శివారులోని ఎస్సీ బాలుర, బీసీ బాలుర వసతి గృహాలను అధికారులు ఖాళీ చేయించారు. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాలకు రవాణా లేకుండా పోయింది. చర్ల మండలంలో వరదలో ఒకరు గల్లంతయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరదతో వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 12 మీటర్లకు చేరుకుంది. జల విలయానికి 4000 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తక్షణ సహాయ చర్యలు అందించడానికి జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని రంగంలోకి దింపారు. వర్షాకాలం వచ్చిందంటే మాకిక్కడ ఈ గోదావరి వస్తుందని ప్రజలందరూ బిక్కుబిక్కు అంటూ ఉండటమే. రావటానికి పోవటానికి జనానికి ఇబ్బంది. ఇప్పుడు నెల వరకే అటు నుంచి ఇటు వెళ్ళేది లేదు, ఇటు నుంచి అటు వెళ్ళేది లేదు. ఈ కరకట్ట ఇంతవరకు రిపేర్ అనేది లేదు, ఏమీ లేదు. రాత్రి ఎప్పుడన్నా తెగిందంటే మాత్రం ఇక ఆ వరదంతా కంప్లీట్ ఊళ్ళ మీద పడి మొత్తం ఊర్లు లేకుండా చేస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఈ రవాణా సౌకర్యాలు ఒకటి స్తంభించిపోతున్నాయి. కరకట్ట ఎప్పుడు ఆ లాకు డోర్లు ఊడిపోయి ఊరు మునిగిద్దో. వరినాలు కానీ ఏది కానీ మొత్తం మునిగిపోయింది. చాలా దెబ్బ తిన్నాం. మొత్తం పాములు కానీ తేలు కానీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒక్కొక్క ఇంట్లో 4, 3 జ్వరాలు వచ్చి పండుకుంటారు. దాన్ని పట్టించిన నాయకులు ఎవరు లేరు. ఇది ఏమి సప్లై చేస్తలేరు. వాళ్ళు వచ్చి చూస్తాను వెళ్ళిపోతారు. చూస్తాను తగ్గుముఖం బట్టి కథ ఎక్కువ లెక్కన ఆఫీసులో కూర్చుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు తోడు మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో పెన్గంగా, ప్రాణహిత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.